పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కదిరి లక్ష్మీనరసింహస్వామి రథోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. రథం భక్తులు లాగుతున్నటువంటి సమయంలో అనుకోని ప్రమాదం జరిగింది. రథం చక్రం కింద పడి 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. గాయపడినటువంటి వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రథోత్సవాన్ని వేల సంఖ్యలో తరలివచ్చారు భక్తులు. రథం లాగేందుకు భక్తులు పోటీ పడడంతోనే ఈ ఘటన జరిగినట్లుగా చెప్తున్నారు. రైట్, కదిరి లక్ష్మీనరసింహస్వామి రథోత్సవంలో చోటు చేసుకున్నటువంటి ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రసూల్ అందిస్తారు. రసూల్, నిర్వహణ లోపమా లేకపోతే భక్తులు ఆ స్థాయిలో వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదా? ఏంటి ఆ ఘటనకు సంబంధించి గాయపడ్డటువంటి వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? రసూల్, అప్డేట్స్ ఏంటి? మురళి, కదిరిలో ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మ రథోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతోంది. కదిరి లక్ష్మీ నరసింహస్వామి యొక్క బ్రహ్మ రథోత్సవ కార్యక్రమానికి వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. కదిరితో పాటు అదేవిధంగానే వివిధ సమీప ప్రాంతాలతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ తరలి వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ప్రతి ఏడాది ఇక్కడ రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ రథోత్సవ కార్యక్రమం ప్రతి ఏడాది జరిగే విధంగానే భారీ స్థాయిలో జరుగుతుంది ఇక్కడ తరచూ. అయితే ఇందుకు సంబంధించి రథోత్సవ కార్యక్రమం నేపథ్యంలో భారీ పోలీస్ బందోబస్తు, అదేవిధంగానే అధికారులు కూడా అన్ని రకాల కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఉదయం నుంచి ఈ కదిరి బ్రహ్మ రథోత్సవ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మ రథోత్సవ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కదిరి పురవీధులు గుండా ఈ రథోత్సవాన్ని లాగుతున్నటువంటి సందర్భం వేలాది మందిగా భక్తులు పోటెత్తారు ఒక్కసారిగా. ఎందుకంటే అందరూ కూడా అది సాధారణంగానే కదిరి లక్ష్మీ నరసింహస్వామి సంబంధించినటువంటి బ్రహ్మ రథోత్సవ కార్యక్రమం అంటే వేలాదిగా పెద్ద ఎత్తున దాదాపుగా 1,00,000 దాకా ప్రజలు తరలి వస్తారనేటువంటిది చాలా వరకు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎందుకంటే అనాదిగా జరుగుతున్నటువంటి రథోత్సవ కార్యక్రమం అందరికీ తెలిసినటువంటి ఈ క్రమంలో ఈ రోజు కూడా భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు అధికారులు. అదేవిధంగానే కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ కూడా ప్రత్యేక చొరవ తీసుకొని అక్కడ ఆ ఏర్పాట్లన్నింటిని కూడా దాదాపుగా 10 రోజుల నుంచి కూడా సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలోనే ఆ జిల్లా పోలీసు ఉన్నతాధికారులు అదేవిధంగానే రెవెన్యూ అధికారులు వీరందరూ కూడా భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు రథోత్సవ కార్యక్రమం జరిగింది. వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. రథాన్ని లాగి తమ మొక్కును తీర్చుకునేందుకు ఆ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క కృపకు పాత్రుడయ్యామనేటువంటి విధంగా ప్రతి ఒక్కరూ ఆకాంక్షించారు. ఆ క్రమంలోనే వేలాది మందిగా రథాన్ని లాగేందుకు పోటెత్తారు. ఒకరికొకరు ఉత్సాహంగా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే అపశృతి చోటు చేసుకుంది. అపశృతి చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఒకరిపైన ఒకరు పోటీగా లాగేందుకు ప్రయత్నించినటువంటి ఆ నేపథ్యంలో పెద్ద ఎత్తున క్రౌడ్ ఉన్నటువంటి పరిస్థితులు ఒకరికొకరు తోపులాట కూడా జరిగినటువంటి పరిస్థితి. ఇలా తోపులాట జరిగినటువంటి ఆ సందర్భంగా ఒకసారిగా కొంతమంది భక్తులు ఆ టెంకాయలు కొట్టేటువంటి ఆ ప్రాంతంలో జారిపోయి ఆ రథ చక్రాలు ఏవైతే ఉన్నాయో రథ చక్రాల కిందికి వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే అప్పటికే చాలా వేలాది మందిగా భక్తుల యొక్క దీంతో అది లాగుతున్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా భక్తులు జారిపోవడం వల్ల ఆ చక్రాల కింద కొంతమంది పడ్డంతో దాదాపుగా 6 మంది గాయపడినటువంటి పరిస్థితి. వీళ్ళందరూ కూడా ఆంజనేయులు, వెంకటేష్, రామాంజనేయులు, విజయ్ శేఖర్, ఆంజనీ కుమార్, సాయి కుమార్ అనేటువంటి వీళ్ళ ఈ 6గురు కూడా తీవ్రంగా గాయపడినారు. అయితే వీరిలో విజయ్ శేఖర్ అనేటువంటి వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. పలువురికి కాళ్ళు చేతులు ఎదురుగాయి, కొంతమందికి తలలు తగిలినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో వీరందరినీ కూడా ఒక్కసారిగా స్థానికులు అక్కడ తేరుకొని కింద పడిపోయినటువంటి వాళ్ళందరినీ కూడా రక్షించేటువంటి ప్రయత్నం చేశారు. పేరు కింద నుంచి ఒక్కసారి వాళ్ళందరినీ కూడా అంటే ఒక ప్రణాళికాబద్ధంగా అక్కడ రక్షణ చర్యలు అనేవి చేపట్టలేదా? లేకపోతే నిర్వాహకులు అనేది దానికి సంబంధించి ఆ రథం లాగేటువంటి కార్యక్రమానికి సంబంధించి ముందుగానే ఇంతమందినే అలౌ చేయాలనే దానికి సంబంధించి కూడా ఒక పర్యవేక్షణ లోపం అనేది కొట్టొచ్చినట్లు కనబడుతుందని స్థానికంగా అక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా చెప్తున్నారు కదా. అసలు దానికి సంబంధించి
అయితే ఒకటి మురళి, కదిరి లక్ష్మీనరసింహస్వామి యొక్క బ్రహ్మోత్సవాలు అనేటువంటివి అంగరంగ వైభవంగా ప్రతి ఏడాది జరుగుతాయి. అయితే దీనికి వేలాది మందిగా ప్రజలు, కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులే కాకుండా వేలాదిగా ఇతర ప్రాంతాలు ప్రజలు, అదేవిధంగా వివిధ పల్లె ప్రాంతాలు, పట్టణాల నుంచి కూడా తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని, రథోత్సవం లాగే కార్యక్రమాన్ని కూడా చాలా పటిష్టంగానే నిర్వహిస్తారు. అదేవిధంగానే అధికారులు కూడా తగు చర్యలు తీసుకుంటారు. అయితే దీంట్లో ఇంతమంది పాల్గొనాలి, లేకపోతే ఇంతవరకే ఉంటుంది అనేటువంటి నిబంధనలు ఇప్పటిదాకా ఎప్పుడు విధించినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే సాధారణంగా జరిగేటువంటి క్రమంలో సాధారణంగా జరిగేటువంటి విధంగా ఈ రోజు కూడా భక్తాదులందరూ కూడా పెద్ద ఎత్తున హాజరయ్యేది. భక్తాదులు హాజరయ్యేటువంటి ఆ సందర్భంలో ఎవరికి వారు అప్రమత్తంగా ఉండడం తప్ప అక్కడ ఆ కంట్రోల్ కూడా కొన్ని సందర్భాల్లో తప్పిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఎంత పెద్ద ఎత్తున అక్కడ బందోబస్తు చర్యలు చేపట్టినా కూడా, లేకపోతే ఇతరత్ర కార్యక్రమాలు చేపట్టినప్పటికీ అక్కడ వచ్చినటువంటి వేలాది భక్తులు ఒక్కసారిగా లాగేటువంటి కార్యక్రమంలో ఉన్నటువంటి నేపథ్యంలో అపశృతులు జరిగేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. అయితే ఇంత నిబంధనలు మాత్రం ఇంతమంది ప్రజల్ని, భక్తుల్ని, వాళ్ళందరినీ కూడా వచ్చేటువంటి విధంగా కూడా ఉంటుంది అనేటువంటి నిబంధనలు ఇప్పటిదాకా ఎప్పుడు లేవు మురళి. ఈ క్రమంలోనే రథం లాగేందుకు వేలాదిగా భక్తులు వస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రసూల్. ఇక కదిరి లక్ష్మీనరసింహస్వామి రథోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. రథం భక్తులు లాగుతున్నటువంటి సమయంలో అనుకోని ప్రమాదం అయితే జరిగింది. రథం చక్రం కింద పడి 6గురికి తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి. బాధితులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అయితే అందిస్తున్నారు. గాయపడినటువంటి వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. రథోత్సవం సందర్భంగా వేల సంఖ్యలో తరలివచ్చారు భక్తులు. రథం లాగేందుకు పోటీ పడడంతోనే ఈ ప్రమాదం జరిగిందని కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు చెప్తున్నారు.